అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి చెయ్యి బెనికిన వాళ్ళకి చాలా యూస్ అవుతుందన్నమాట. మనం షుగర్ని తీసుకొని షుగర్ని మిక్సీ బట్టి పెట్టుకోవాలి తగినంత. మనకు ఎంతగా ఒక హ్యాండ్ మీద కానీ లెగ్ మీద కానీ ఎక్కడైనా పెయిన్ ఉన్న చోట, బెసికిన చోట, చెయ్యి కానీ కాలు కానీ ఏదైనా బెసికిన చోట ఇది చక్కెరని మిక్సీ బట్టి ఆ చేతికి కానీ కాళ్ళకి కానీ తగినంత సరిపడేంత మనం మిక్సీ పట్టుకొని చక్కెరని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సున్నం తెచ్చుకోండి. తగినంత సున్నం, లేదా సున్నం లేకుంటే ఒక అంగడి షాప్లో కూడా తెచ్చుకొని సున్నం కలుపుకొని చక్కెర సున్నం వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసి రెండింటిని మిక్సీ చేసి మనం చేయి బెనికిన చోట కానీ కాలు బెనికిన చోట ఎక్కడైనా కానీ బెనికిన చోట అది అప్లై చేస్తే పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మళ్ళీ గాయాలైన చోట అయితే అసలుకి రాయకండి, ఎందుకంటే అది సున్నం కాబట్టి మంటకు లేస్తుంది అనమాట. ఓన్లీ పెయిన్ బెనికిన చోట ఒకటి రాయండి. గాయాలైన చోట అసలుకి తగిలియొద్దని, తగిలిందంటే మంటకు లేసి ఇంకా గాయం పెద్దగా అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయన చేయి ఫ్రాక్చర్ అయింది, కొద్దిగా యాక్సిడెంట్ అయ్యింది. అందుకే ఇది చాలా పెయిన్గా ఉంది చెయ్యి అని అంటే సున్నం చక్కెర వేసి నేను మిక్సీ పట్టి కలిపి చేతికి రాస్తూ ఉన్నాను అనమాట. రాసిన తర్వాత కొద్దిగా మేలే బాగానే తగ్గిందని చెప్పారు, చాలా యూస్ అయ్యిందని చెప్పారు. చాలా పెయిన్ ఉండేది కూడా మొత్తం గుంజేసింది, నొప్పి అయితే అంతగా ఏం లేదు అని చెప్పాడనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడన్నా చేతికి కానీ కాలికి కానీ బెనికిన చోట ఇలా సున్నము కానీ చక్కెర కానీ కలిపి కొద్ది లైట్ వాటర్ వేసి కలిపి ఇలా అప్లై చేయండి. అక్కడ ఉన్న చోట పెయిన్ తగ్గుతుంది, వాళ్ళకు ఇరిటేషన్ కూడా తగ్గుతుంది అనమాట. చాలా యూస్ అవుతుందని నేను చెప్తున్నాను. నేనైతే ఇదే ట్రై చేశాను. మనం గాయాలైన చోట మాత్రం అస్సలు పెట్టకండి. ఆ గాయాలైన చోట పెడితే అది మంటకు లేసిపోతుంది, అది సున్నం కాబట్టి. అదేంటోనండి, నా వీడియోస్ అయితే ఎవరు చూడడం లేదు. ఈ వీడియో కూడా పోదో కూడా నాకు డౌటే ఉంది. ఎవరు చూడడం లేదు. మంచిగా కంటెంట్ ఉన్న వీడియోస్ చేసి పెడుతున్నాను. నార్మల్గా వాళ్ళు పిచ్చి వీడియోస్ చేసి పెట్టేటివైతే వాళ్ళు అవన్నీ చూస్తారు. మంచిగా వీడియోస్ చేసి పెట్టే వాళ్ళైతే వీడియోస్ అయితే ఎవరు చూడరనమాట. ఎందుకో జనాలు అట్లా ఉన్నారు. ఈ వీడియో కూడా పోదని నాకు డౌటే ఉంది. నాకు తెలిసి మేబీ పోదనుకుంటున్నాను. ఒకవేళ పోతే చూద్దాం. మొత్తం అప్లై చేస్తే తర్వాతకి ఆరిపోయిన తర్వాత ఇది చెయ్యి మొత్తం ఫిట్గా పట్టేస్తుంది అనమాట. చెయ్యి అది చక్కెర బెల్లం రాసింటాం కదా, అది పట్టించిన తర్వాత ఆ చెయ్యి ఆరిన తర్వాత చెయ్యి అనేది ఫిట్గా పట్టేసి మొత్తం నొప్పినల్లా గుంజేస్తూ ఉంటుంది అనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.